నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలు ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కన్నీళ్లు గార్చుకుంటూ మా బాధలకు, మా కన్నీళ్లకు కారణం ఈ ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వాలే అని అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎంత బాధపడ్డారో ఈ ప్రభుత్వంలో కూడా అంతే బాధపడ్డారని చెప్పేసి ప్రజల బాధ. సో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వాళ్ళ హక్కుల కోసం పోరాడుకుంటూ మాకు కావలసినటువంటి హక్కులను ఈ ప్రభుత్వాలే మాకు న్యాయం చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు నేను చెప్తున్నటువంటి స్టోరీ దాదాపు 30, 40, 45 సంవత్సరాలు వాళ్ళ రక్తం మొత్తం, వాళ్ళ శరీరాన్ని మొత్తం వాళ్ళు ధారపోసి ప్రభుత్వ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వ సంస్థలలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల బాధ. సో వాళ్ళ డేటా మొత్తం తీసుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రోజు వరకు ఎలా ఉంది అని అంటే చాలా దారుణంగా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 20,000 మందికి పైగా వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బుల కోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బు, మా డబ్బు మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమవుతుందని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తుంది కదా, మా పరిస్థితి ఎక్కడ పోతుంది? మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కదా, మా డబ్బులు మేము ఇవ్వమంటున్నప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి వాళ్ళు గొంతెత్తి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో రోడ్ల మీదకి వచ్చి అనేక ధర్నాలు చేసినా కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి వెళ్ళి కనీసం చీమగుట్టినట్లు లేదని చెప్పేసి దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి హైదరాబాద్ మహానగరంలో అనేక ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే దీనికి అంతటికి కారణము ఎవరు అనే క్వశ్చన్ ఇప్పుడు మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు చూడొచ్చు, అనేక నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం మాకు కావలసినటువంటి మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉన్నదో దాన్ని రిలీజ్ చేయమని చెప్పేసి ఇట్లా 1, 2 కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ఈరోజు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పథకం అందిందా లేదా ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి అంశాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి చేరేటట్టు ఈ వీడియోని షేర్ చేయండి.